ఓం శాంతి. జానకి దాది మమ్మతో ఉన్నప్పుడు మమ్మతో ఎలా అనుభవం చేసుకున్నారు అన్నది చాలా చక్కగా దాది మనకి తెలియచేస్తున్నారు. ఒకసారి దాది ఏం చెప్తున్నారో, దాదికి ఎలాంటి అనుభవం అయిందో మమ్మతో. మమ్మ మహాలక్ష్మి, నిజంగానే మహాలక్ష్మి, అది ఎలా అయ్యారు, తన నడవడికి ఎలా ఉండేది, చాలా చక్కగా చెప్పారు. విందామా? ఓం శాంతి. మాతేశ్వరి జగదాంబ సరస్వతి మమ్మ. యజ్ఞంలో బాబా ఆమెను ఓం రాధే అని సంబోధించారు. లౌకిక నామం రాధే. మమ్మకు సాక్షాత్కారం చేయించారు. మీరే భవిష్యత్తులో అనురాధే లేక శ్రీలక్ష్మి కాబోతారని. కాబట్టి ఇలాంటి ఎన్నో దివ్య గుణాలతో నిండిన జగదాంబ సరస్వతి మమ్మ మాటలు ఎంతో మధురంగా స్పష్టంగా ఉండేవి. అవి అందరికీ సులభంగా అర్థమయ్యేవి మరియు ప్రతి ఒక్కరూ ఆ మాటలను స్వీకరించి వాటి స్వరూపంగా మారిపోయేవారు. ఇలాంటి జగదాంబ సరస్వతి మమ్మ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మమ్మ గుప్త పురుషార్థి. ఏకాంతంలో నిగూఢంగా సాధన చేసేవారు. మమ్మ గురించి ఎంత మహిమ పాడినా తక్కువే. ఆమె నిజంగానే సరస్వతి మాత. మమ్మలో సత్యుగ సంస్కారాలు స్పష్టమైన రూపంలో కనిపించేవి. బాబా మురళి చెప్పటం మరియు మమ్మ సితార్ వాయిస్తున్నట్లు, అంటే వీణను వాయిస్తున్నట్లు ఉన్న చిత్రాన్ని మీరందరూ కూడా చూసే ఉంటారు. బాబా జ్ఞాపకంలో మమ్మ ఎంతో ప్రేమతో అలానే ఉండిపోయేవారు. కానీ తన పురుషార్థంలో ఎప్పుడూ గుప్తంగానే ఉండేది. అందుకే భక్తి మార్గంలో కూడా సరస్వతి నదిని గుప్త నదిగా చూపిస్తారు. మమ్మలో కాళీదేవి రూపాన్ని కూడా అనుభవించాము. మమ్మ ముందుకు వెళ్ళగానే అందరి ఉద్ధరణ జరిగిపోయేది. శీతలామాత, శాంతినిచ్చే దేవి కూడా మమ్మనే. మమ్మ యొక్క శీతల రూపానికి సంబంధించిన ఆలయాలు ఎన్నో ప్రదేశాల్లో ఉన్నాయి. ఆ ఆలయాల్లో ఎన్నో కానుకలు, చందాలు సమర్పించబడతాయి. మనమందరం ఇప్పుడు ఈ యజ్ఞం ద్వారా ఏవైతే పొందుతున్నామో అది ఈ యజ్ఞ మాతపై సమర్పించబడిన కానుకల స్వరూపమే. ఈ యజ్ఞ కుండాన్ని ద్రౌపది కుండం అని కూడా అంటారు. ఇది ఎప్పటికీ ఖాళీ అవ్వదు. మమ్మ మొదట రాధేగి, ఆ తర్వాత సరస్వతిగా, ఆపై జగదాంబగా మారారు. మమ్మల్ని ఎన్నోసార్లు జ్వాలాముఖి రూపాన్ని కూడా చూసాము. మమ్మ కేవలం శివబాబాని స్మరిస్తూ ఉండేవారని చెప్పలేము. అసలు యాద్ స్వరూప స్థితి, నిరంతర స్మృతిలో ఉండే స్థితి ఎలా ఉంటుందో అది మమ్మ ముఖాన్ని చూస్తేనే స్పష్టంగా కనిపించేది. మమ్మ వ్యక్తిత్వంలో ఒక రకమైన దివ్యమైన అలౌకికత, హృదయంలో పరమాత్మ తండ్రి పట్ల అపారమైన ప్రేమ మరియు గౌరవం, అలాగే చదువులో ఎంతో ఖచ్చితత్వం ఉండేవి. ఇవన్నీ మమ్మ యొక్క ప్రత్యేకతలు. మమ్మ ఎవరి చేతినైనా పట్టుకుంటే వారు అశరీరిగా మారిపోయేవారు. మమ్మ చేతుల్లో ఎంతటి ఆకర్షణ ఉండేదంటే మమ్మ చేతిలో చెయ్యి వేస్తే చాలు అశరీరి స్థితి అనుభవం అయ్యేది. మమ్మకు బాబాతో ఎంతటి సూటి అయిన సంబంధం ఉండేదంటే ధారణ చేయటంలో ఆమె నెంబర్ 1గా నిలిచారు. మమ్మ బాబా నుండి ఎంతగా నేర్చుకున్నారంటే ధారణ విషయంలో అందరికంటే ముందున్నారు. మమ్మ ఇచ్చే శిక్షణను వింటూ వింటూ ఉంటే బుద్ధి శివబాబా మరియు పరంధామం యొక్క స్మృతిలో స్థిరపడిపోయేది. ఇందులో విశేషంగా ఏమిటంటే మనం కూర్చునేది మమ్మ ముఖాముఖిగా, కానీ గుర్తుకొచ్చేది మాత్రం శివబాబా. తన పేరు మరియు రూపాన్ని మరిపించడంలో మమ్మ ఎంతో నిపుణులు. మమ్మ వైపు చూస్తే సంపూర్ణమైన మమ్మ రూపం కనిపించేది.
మమ్మ వాణిని మాటల్ని వింటూ ఉంటే ఎలాంటి వ్యక్తి అయినా కరిగిపోయేవాడు. మమ్మ మాటల్లో ఎంతటి ఆత్మికత ఉండేదంటే వెంటనే దేహాభిమానాన్ని మర్చిపోయి శాంతిధామ నివాసిగా మారిన అనుభవం కలుగుతుంది. మమ్మ ఎదుట ఉన్నప్పుడు నోరు విప్పి ఎలా మాట్లాడాలి అని హృదయం అనిపించేది. మమ్మ ప్రతి గడియను చివరి గడియగా భావించేవారు. నేను యజ్ఞంలోకి కొత్తగా వచ్చినప్పుడు కరాచీలో మమ్మ ఎదురుగా కూర్చుని ఉన్నారు. దాదీజీ చెప్తున్నారు మమ్మ గురించి. ఇప్పుడు నేను యజ్ఞంలో కొత్తగా వచ్చినప్పుడు కరాచీలో మమ్మ ఎదురుగా కూర్చుని ఉన్నారు. నేను మమ్మని అడిగాను, మమ్మ నేను ఎలాంటి పురుషార్థం చేయాలి అని. ప్రతి గడియను ఎల్లప్పుడూ చివరి గడియగానే భావించు. ఆ క్షణం నుండి లౌకిక ప్రపంచం యొక్క విస్తారమంతా నా బుద్ధి నుండి తొలగిపోయింది. ఈ రోజు వరకు కూడా నేను ఆ ధారణను ఎప్పుడూ మరవలేదు. నాకు ఈ శిక్షణ ఎందుకు లభించిందని ఎప్పుడూ ఆలోచన రాలేదు. నాకు ఈ శిక్షణ ఎందుకు లభించింది, నా తప్పేమీ లేదు కదా అనే ఆలోచన ఎన్నడూ రాలేదు. లభించే శిక్షణ ఎంతో ఉపయోగకరమైనది. సమయం వచ్చినప్పుడు అది చాలా బాగా పనికొస్తుంది. అప్పటి నుండి నా బుద్ధిలో ఒక పెట్టె లాంటిది తయారు చేసుకుని ఉన్నాను. అన్నయ్యలకు కానీ అక్కయ్యలకు కానీ ఎవరి ద్వారా మనకి శిక్షణ లభించినా దానిని ఎంతో జాగ్రత్తగా ఆ పెట్టెలో దాచుకుంటాను. నాకు శిక్షణ ఇవ్వడానికి వీరెవరు అనే భావన నాలో ఎప్పుడూ కలగలేదు. ఈ విధంగా నేర్చుకునే సంస్కారాన్ని మమ్మ నాలో పెంపొందించారు. సేవలో నేను నర్సుగా ఉన్నప్పుడు మమ్మ అంటే నాకు చాలా భయం ఉండేది. టెలిఫోన్ ద్వారా మురళి వినేదాన్ని. మనం కూడా మమ్మలాగా గంభీరత, నమ్రత మరియు సత్యతకు నిలువద్దంలాగా మారాలని గుర్తుంచుకోవాలి. దాదీజీ ఎప్పుడు అంటూ ఉంటారు కదా మనతోటి, మమ్మ నాలోని సంకోచాన్ని దూరం చేశారు. ఒకసారి నేను సఖితో ఇలా అన్నాను, నేను మమ్మని చూసి కొంచెం భయపడతాను అని. సఖి ఆ విషయాన్ని మమ్మకు చెప్పారు. ఆ తర్వాత మమ్మ నా చేయి పట్టుకుని టెన్నిస్ కోర్టులో నడుస్తూ నన్ను అడిగారు, నువ్వు నన్ను చూసి భయపడతావా అని. నేను అన్నాను, భయం అయితే లేదు, కానీ మీతో మాట్లాడడానికి కొంచెం సంకోచిస్తాను అని. ఆ క్షణంలోనే మమ్మ నాలోని సంకోచాన్ని దూరం చేశారు. నన్ను ఎంతో తేలికపరిచారు. ఆ రోజు తర్వాత నా అదృష్టం తెరుచుకుంది. నేను నర్సుగా ఉన్నప్పుడు మమ్మ రౌండ్స్ వేయడానికి వస్తే నా చేతిని తన చేతిలో తీసుకున్నారు. నేను ఎప్పుడు ఎదురుపడినా రా కూర్చో అనేవారు. బాబా నన్ను తన సమీపంలోకి తీసుకుని వచ్చారు. అర్థం చేసుకోవడం మరియు సమీపంగా ఉండడం వల్ల బాబా సమానంగా మారడం ఎంతో సులువైపోయింది. మమ్మ ఎప్పుడు ఆతృతగా కానీ ఒత్తిడితో కానీ మాట్లాడలేదు. మమ్మ ఒక్క సెకండ్లోనే అర్థం చేసుకునేవారు. ఆ రోజు తర్వాత మళ్ళీ నా అదృష్టం ఎంత బాగా తెరుచుకుంది. ఆ మమ్మ ఒక్క సెకండ్లో అర్థం చేసుకునేవారు. ఇప్పుడు వీరికి వ్యర్థమైన ఆలోచనలు మొదలయ్యాయని. మమ్మ ఎంత మధురంగా మాట్లాడేవారంటే ఎవరో జోలపాట పాడుతున్నట్లు ఉండేది. అయితే ఆ జోలపాటలో నిద్ర వచ్చేది కాదు, పైగా ఆత్మ మేలుకుని లేచి నిలబడేది. ఎదురుగా కూర్చోపెట్టుకుని వ్యర్థమైన ఆలోచనలను ముగించేయటం అనేది నేను మమ్మలో చూశాను. మమ్మ ఎల్లప్పుడూ డ్రామా యొక్క సీన్పై అచలంగా స్థిరంగా ఉండేవారు. కేవలం తన దృష్టిలోనే ఏదైనా నేర్పించేయడం అనేది మమ్మకు బాగా తెలుసు. నేను అడిగాను, మమ్మ నేను ఏం చేయాలి అని. మొదట మమ్మ ఏమీ చెప్పలేదు. ఆ తర్వాత అంతా బాగానే ఉంది అన్నారు. ఆపై సైగతో ఇలా అన్నారు, ఎవరిదైనా అవగుణాన్ని నీ చిత్తంపై ఉంచుకుంటున్నావా అని. ఆ రోజు నుండి నేను చెవులు పట్టుకున్నాను. ఎన్నడూ అలా చేయనని నిశ్చయించుకున్నాను. మన మనసు ఎప్పుడు శుభ్రంగా ఉంటుందో అప్పుడే మనం శాంత చిత్తంగా మరియు ఉదార చిత్తంగా మారగలుగుతాము. రాత్రి 11 గంటలైనా సరే మురళి చదవాలనే నియమం మమ్మకు
ఎంతో పక్కగా ఉండేది. మమ్మ బాబా పట్ల ఎంతో ఆజ్ఞాకారిగా ఉండేవారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా మమ్మ స్థిరంగా కదలకుండా ఉండేవారు. ఎవరైనా శరీరం వదిలేశారు అని వార్త వినిపిస్తే ఆమె అచ్చా డ్రామా అనేవారు. రాత్రి 11 గంటలైనా సరే కంపల్సరీ మురళి చదువుకునేవారు. మమ్మ బాబా పట్ల ఎంతో ఆజ్ఞాకారిగా ఉండేవారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా స్థిరంగా ఉండేవారు. మమ్మ బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ అన్నయ్యలు అక్కయ్యలు మమ్మ నుండి ఎంతో ప్రేమ లభించింది. దాంతో మమ్మకు వీడ్కోలు చెప్పే సమయంలో అందరి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. కానీ మమ్మ మాత్రం అదే స్థిరమైన స్థితిలో ఉన్నారు. ఆ తర్వాత మమ్మ మా దగ్గరికి పూనాకు వచ్చారు. అక్కడ అన్నయ్యలు అక్కయ్యలు మమ్మను ఇలా అడిగారు, ఇక్కడి నుండి వెళ్ళిపోయాక మమ్మల్ని మర్చిపోతారా అని. అప్పుడు మమ్మ అన్నారు, మరి ఇంకేం చేస్తాం అంటే డ్రామా ప్రకారం సాక్షిగా ఉంటాము అని. మమ్మ ముంబైలో ఆపరేషన్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు మేము కూడా అక్కడే ఉన్నాము. చాలామంది అడిగేవారు, ఇతడు మీ గురువా అని. అప్పుడు బాబా అన్నారు, బాబ్ దాదా అని చెప్పండి అని. అప్పటి నుండి బాబ్ దాదా అనే పేరు వాడుకలోకి వచ్చింది. బాబా ఆపరేషన్ చేయించుకోవడానికి హాస్పిటల్లో తన గదిలోకి వచ్చినప్పుడు బాబా శరీరం దుప్పటితో కప్పబడి ఉంది. అయినా సరే బాబా నాకు కలం ఇవ్వండి, నేను మురళి రాస్తాను అనసాగారు. అలా ఆయన 6 పేజీల మురళిని రాశారు. మనలాంటి పిల్లలపై బాబాకు ఎంతటి ప్రేమ ఉందో కదా. మమ్మకు శరీరానికి అంత తక్కువ వయసులోనే అంత కష్టం అనారోగ్యం ఎందుకు వచ్చింది అని మేము అడిగినప్పుడు, అంటే శరీరానికి ఏదైనా జరిగినప్పుడు ఆ సమయంలో బాబా యొక్క స్థితి ఎలా ఉండేదో మనకు అర్థమవుతుంది. ఆ గడియలో బాబా స్థితి, ఆ సమయంలో బాబా యొక్క స్థితి ఎలా ఉండేదో మనకి అర్థమవుతుంది. ఓం శాంతి.